హాట్ ప్రాపర్టీ. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కొందరి ఇళ్లు కోరుకున్నట్లుగా ఉండవు. లోపం ఎక్కడుందో అర్థం కాదు. కొన్ని ఇళ్లు మాత్రం తక్కువ బడ్జెట్ లో చూడచక్కగా అమరిపోతాయి, చూపుల్ని కట్టిపడేస్తాయి. ఎక్కడుంది తేడా? పర్ఫెక్ట్ మెథడ్స్ తో మీ పర్ఫెక్ట్ హోమ్ కోసం పూర్తి డీటెయిల్స్ మీ ముందు రెడీగా ఉంది. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. నగర శివార్లన్నీ ఇప్పుడు విపరీతమైన డిమాండ్ తో కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి. కాస్త పచ్చదనం, మరి కాస్త ప్రశాంతత కోరుకునే వారి సంఖ్య పెరుగుతుండడమే దీనికి కారణం. ఎటువైపు చూసినా సిటీకి ట్రావెల్ ఫెసిలిటీ ఉండటం కూడా మెయిన్ రీజనే. ఈ క్రమంలో ఈ వారం సికింద్రాబాద్ మౌలాలి ఏరియాలో క్యాపిటల్ అండ్ రెంటల్ వాల్యూస్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. సికింద్రాబాద్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది మౌలాలి హౌసింగ్ బోర్డ్ కాలనీ. రంగారెడ్డి జిల్లా కాప్రా మున్సిపాలిటీ పరిధిలోని మౌలాలి ఒకప్పుడు ఇండస్ట్రియల్ ఏరియాగా పేరు పొందిన ప్లేస్. కానీ ఇప్పుడు ఇండస్ట్రియల్ తో పాటు రెసిడెన్షియల్ ఏరియాగాను పేరు పొందింది. మౌలాలి చుట్టుపక్కల ప్రాంతాలలో పెద్ద పెద్ద కంపెనీలు కొలువుతీరి ఉన్నాయి. అవి సెంట్రల్ గవర్నమెంట్, ఎన్ఎఫ్ కాంప్లెక్స్, కార్బన్ కంపెనీ, కూల్ డ్రింక్ ఫ్యాక్టరీలు పేరు పొందినవి. తార్నాకా నుంచి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న మౌలాలికి నెంబర్ ఆఫ్ బస్ ఫెసిలిటీ ఉండటం అదనపు హంగుగా మారింది. ఈ చుట్టుపక్కల ఏరియాలలో స్థలాలపై పెట్టుబడులు పెట్టేవారు. ఇళ్ల స్థలాలు కొనుగోలు చేయాలనుకునే వారికి వీలుగా స్థలాల రేట్లు ఇస్తున్నాం. మౌలాలిలో మెయిన్ రోడ్లో చూస్తే గజం 22,000 రూపాయల నుంచి 24,000 వరకు ఉండగా, అపార్ట్మెంట్ ఎస్ఎఫ్టీ 2,500 నుంచి 3,000 వరకు ఉంది. కాలనీలలో గజం ధర 22,000 చెబుతున్నారు. కమర్షియల్ ప్రాపర్టీ అయితే గజం ధర 40,000కు పైమాటే ఉంది. ఇక రెంటల్ విషయానికి వస్తే ఇండిపెండెంట్ హౌస్ లో సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ 2,500, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 5,000 నుంచి 6,000 వరకు చెప్తున్నారు. అపార్ట్మెంట్లలో సింగిల్ బెడ్రూమ్ నెలసరి అద్దె 3,000 వరకు ఉండగా, డబుల్ బెడ్రూమ్ 6,000 వరకు చెప్తున్నారు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇంటీరియర్ డిజైనింగ్ కి వరల్డ్ వైడ్ గా మంచి గిరాకీ ఉంది. కాస్తంత క్రియేటివిటీ ఉంటే చాలు ఈ రంగంలో దూసుకుపోవచ్చు. ఇల్లు, ఆఫీస్ ఏది కట్టాలని ప్లాన్ చేసినా మనం తెలుసుకోవాల్సిన చిన్న చిన్న విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటి సమాచారాన్ని ఇన్ అండ్ అవుట్ లో చూద్దాం. ఇంటి నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది ఇటుక. ఇటుకల్లో ఎన్ని క్వాలిటీలున్నాయి? అసలైన ఇటుకని ఎలా గుర్తుపట్టగలం? నాణ్యమైన ఇటుక ధర ఎంతుంటుంది? తయారీదారులకి ఎంత పడుతుంది? మన దగ్గరకొచ్చేటప్పటికి ఎంత ధర పలుకుతుంది? ఆ వివరాల్ని ఓసారి చూద్దాం. ఇటుకల్లో 2 క్వాలిటీలుంటాయి. మామూలు మట్టితో చేసిన ఇటుకది మొదటి క్వాలిటీ. చాలా కాలం నుండి దీన్ని మనం నిర్మాణాలకి ఉపయోగిస్తూ వస్తున్నాం. రెండో క్వాలిటీ ఇటుక ఇతర పదార్థాలతో తయారవుతుంది. మామూలు ఇటుక ఖరీదు ₹2.20. తయారీదారు దగ్గర రూపాయికి వచ్చేస్తుంది. మనకు చేరేటప్పటికీ ధర ₹2.20గా ఉంటుంది. కాస్త ఎక్కువగా 2.5 నుంచి ₹3 వరకు పలుకుతుంది. లోడ్ ఇటుక అంటే 4,000 ఇటుకల ధర 9,000 నుంచి 10,000 మధ్య ఉంటుంది. ఇక రెండో రకం ఇటుక లైట్ వెయిట్ ఇటుక. దీని ధర 3 నుంచి 4 రూపాయలు.
భారీ వెంచర్లు, పెద్ద పెద్ద భవంతుల నిర్మాణాల్లో వీటినే ఉపయోగిస్తారు. తేలిగ్గా ఉండటం కోసం మట్టి తక్కువ, బూడిద, పొట్టు ఎక్కువ పోసి తయారు చేస్తారు. దీనివల్ల లైట్ వెయిట్ గా ఉంటూ స్ట్రాంగ్ గా ఉంటుంది ఈ ఇటుక. లోడ్ ఇటుక కొనాలంటే కనీసం 12,000 పెట్టాల్సిందే. ఒక్కో ఇటుక ధర 3.5 నుంచి 4 రూపాయల మధ్య ఉంటుంది. అయితే ఇప్పుడు రేటు ఇది కూడా గిట్టుబాటు కాదు. ఎందుకంటే ఒక ఎకరానికి వచ్చేసి 3 లక్షలు అట్లా తీసుకుంటారు మట్టికి. లేబర్ వాళ్ళు ఒక్కొక్క జతకు 40,000 అట్లా తీసుకుంటారు. ఏమి ఇలా గిట్టుబాటు ఏం లేదు. దీనికి కారణం ఏంటంటే రియల్ ఎస్టేటే. దానికి ఇప్పుడు బూస అంటే పొట్టు, రాక్ అంటే ఇసుక, సన్న ఇసుక కావాలి, ఎర్రమట్టి, బంకమట్టి అవన్నీ తీసుకొచ్చేసరికి చాలా హెవీ ఖర్చు అవుతుంది. ఈ మామూలు ఇటుక వచ్చేసి 4,000 నుంచి 10,000, 11,000 వరకు అవుతుంది. అదే లైట్ వెయిట్ పెడితే 15,000-14,000 దాకా అవుతుంది. చాలా ఖరీదు పెడితేనే ఇంటికి కావాల్సిన హంగులన్నీ అమృతాయా అంటే అలాంటిదేమీ లేదంటున్నారు నిపుణులు. కార్నర్ లో టేబుల్ ల్యాంప్, మధ్యలో ఫ్లవర్ వాజ్, ఆ పక్కనే టేబుల్ పై అందమైన షో పీస్. వీటి విషయంలో తీసుకునే కేర్, క్రియేటివిటీ ఇంటిని బ్యూటిఫుల్ గా మార్చేస్తుందని వారి ఆన్సర్. సో ఈ వారం సింప్లీ బ్యూటిఫుల్ ని వీక్షించండి. ఆ డీటెయిల్స్ ఏంటో తెలుసుకోండి. ఆర్టిస్టిక్ టేస్ట్ ఉన్న వారికి, రేర్ ఆర్ట్ పీసెస్ కలెక్ట్ చేసే ఇంటీరియర్ హోమ్ యాక్సెసరీస్ లో ఎన్నో వెరైటీస్ ఉంటాయి. అలాగే కలెక్షన్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి యాక్సెసరీస్ మీ ఇంటికి ఒక కొత్త ఇస్తుంది. సో ఈ వారం సింప్లీ బ్యూటిఫుల్ లో లివింగ్ రూమ్, బెడ్రూమ్ కి కావాల్సిన హోమ్ యాక్సెసరీస్ పై లుక్ వేద్దాం. ఆర్ట్ లవర్స్ అందరికి ఆర్ట్ పీసెస్ లో మార్బుల్స్, వుడ్ అని ఎన్నో వెరైటీస్ వచ్చేసాయి. కానీ ఈ మధ్య స్పెషల్ శాండిల్వుడ్ లో చాలా వెరైటీస్ వస్తున్నాయి. సో అలాంటి శాండిల్వుడ్ లో ఒక బ్యూటిఫుల్ ఆర్ట్ పీస్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. మీకు అందరికీ తెలిసిందే వీణా చాలా ట్రెడిషనల్ ఇన్స్ట్రుమెంట్. అందరింట్లో ఆల్మోస్ట్ వీణా ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. సో వీణా ఇన్స్ట్రుమెంట్ థీమ్తో చేసిన శాండిల్వుడ్ పీస్ ఇక్కడ ఉంది. చాలా ఇంట్రికేట్గా డిజైన్ చేశారు. అంతా హ్యాండ్ మేడ్, హ్యాండ్ వర్క్ అనమాట. డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. ఒక్క డిజైన్ ఎక్కడ రిపీట్ అవ్వట్లేదు. మీరు చూసారంటే వినాయకుడు కూడా చాలా బ్యూటిఫుల్గా కార్వ్ చేశారు. అలాగే సైడ్లో పీకాక్స్ ఉన్నాయి. 2 sides పీకాక్స్ డిజైన్ కార్వ్ చేశారు. ప్రతి దగ్గర డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. వినాయకుడు కూడా చూసారంటే చాలా నీట్గా కార్వ్ చేశారు. వీణా థీమ్ ఏంటంటే రాజా స్టోరీ డిపిక్ట్ చేశారనమాట. సో ఇది చూసారంటే లోపల రాజా కచేరీ వింటున్నట్టు, మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నట్టు ఒక స్టోరీ డిపిక్ట్ చేశారు. ఇక్కడ రాజా వచ్చేసి మళ్ళీ కచేరీ వింటున్నట్టు, అలాగే ఏదో బృందావనంలో ఉన్నట్టు కార్వ్ చేశారనమాట. ట్రీస్ లేదా లేకపోతే వీణా అని డిఫరెంట్ థింగ్స్ చాలా నీట్గా కార్వ్ చేశారు. అలాగే సెకండ్ దాంట్లో రాజా కోటలో ఉన్నట్టు కార్వ్ చేశారు. చాలా ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ అనమాట. చాలా క్రియేటివ్గా చేశారు. ఇది ఆల్మోస్ట్ చేయడానికి 3 months పట్టిందంట. 3rd